గుడ్ మార్నింగ్ అక్క. ముందుగా వేదికని అలంకరించిన నా మిత్రులు సూర్యారెడ్డి గారికి, మా బ్రదర్ కాళిదాస్ గారికి, కనకరాజు గారికి, మా మార్కెటింగ్ బ్రాంచ్ మేనేజర్ మణి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి, అలాగే మా కంపెనీ అంటే కంపెనీని నమ్ముకున్న ప్రతి ఒక్క మార్కెట్ మిత్రులకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క మార్కెట్ మిత్రులకు కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక్క 20 నిమిషాలు మన జీవిత సత్యాలు మాట్లాడుకుందాం బ్రదర్. ప్లీజ్ ఫోన్ సైలెన్స్ లో పెట్టండి. ఒక్క 20 మినిట్స్, కాలం కూడా కరెక్ట్ 20 మినిట్స్ ఉంది 2 o'clock. సో ఈరోజు ఆర్కా 2వ మాస బాస్ మీటింగ్ ఇది. ఇందులో చాలా విషయాలు మీరు షేర్ చేసుకోవాలి. అసలు ఆర్కా ఏంటి, ఆర్కా సంస్థ ఎక్కడి నుంచి పుట్టబడింది, అసలు ఈ మురళీ ప్రతాప్ ఎవడు, ఈ మురళీ ప్రతాప్ ఆర్కాకి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలు మీకు తెలియాలి. ఫస్ట్ మురళీ ప్రతాప్ అనే వ్యక్తి 10 రూపాయల కోసం బీచుంటున నడుచుకుంటూ తిరిగే ఒక వ్యక్తి. ఎవరండి? 10 రూపాయల కోసం డబ్బులు లేకపోతే బీచ్ ఒడ్డున తిరుగుతూ కాలేజీకి వెళ్ళే ఈ మురళీ ప్రతాప్. మరి అప్పుడే నేను డిసైడ్ అయ్యా, నేనేం చెయ్యాలి, నాకు ఇబ్బంది పడుతున్నది ఏంటి, డబ్బు. రైట్, ఆ రోజు నేను పేపర్ మీద రాసుకున్నాను బ్రదర్, రాసుకున్నాను. నేనేం సంపాదించాలని ఆ రోజున క్లారిటీ వచ్చింది. ఎస్, నేను డబ్బే సంపాదించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. సో ఐ రైట్, ఒకటి తెలిసిపోయింది నాకు, డబ్బు సంపాదించాలి. అయితే అది ఎక్కడ, ఏ విధంగా సంపాదించాలి? నేను దొంగదనాలు చేసి సంపాదించాలా, రైట్ రాయల్గా సంపాదించాలా, లేదా నేను అప్పుడు చదువుతున్న ఆ డిగ్రీకి సంబంధించిన జాబులు ఏమైనా వస్తాయా, అసలు ఏంటి, నేను ఎలా డబ్బులు సంపాదించాలని చాలా మంది ఎడ్యుకేటర్స్ని అడిగాను, మిత్రులను అడిగాను, చాలా మందిని ఒక 6 నెలలు రీసెర్చ్ చేశా. అందరూ చెప్పినది ఒకే ఒక్క వాయిస్, నువ్వు సాధించాలి అని పట్టుదల నీకుంటే, నీ జీవితాల మారాలని ఆలోచన ఉంటే, ఒకే ఒక్క వేదిక, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. ఆ రోజు మురళీ ప్రతాప్ జర్నీ స్టార్ట్ అయింది బ్రదర్. ఈరోజు మన కంపెనీ ఆస్తులు 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు కంపెనీ స్టేటస్ ఎలా సాధ్యమైంది? నేను నీలాగే బ్రదర్ చెప్పాడు సూపనరణ, నేను నీలాంటి నేను బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడిని, ఎన్ని కష్టాలు పడేవారు. ఈ అవకాశం మీకు కూడా ఉంది బ్రదర్. మీరు ఎందుకు వదులుకుంటున్నారు? అసలు రియల్ ఎస్టేట్ లో ప్లాట్ఫామ్ అనేది భగవంతుడి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఎందుకు టైం వేస్ట్ చేయకండి బ్రదర్. నా మాట వినండి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, టైం పాస్ కబుర్లు వద్దు మనకి. ఎందుకంటే జీవితంలో ఈ రోజు, ఈ గడియలు మీరు జీవితంలో నాకు ఎప్పుడైనా తెచ్చివ్వగలరా? ఈ టైం నౌ. ఎవరా? ఇట్స్ గాన్. కొవ్వొత్తులు కరిగిపోతుంది టైం బ్రదర్. డబ్బు ఎంతైనా వస్తుంది, 1 కోటి రూపాయలు 10 కోట్లను తేగలం, కానీ టైం తేగలం బ్రదర్. దయచేసి మీ అతి విలువైన టైంని ఏదో సోదుకోబులకు కానీ వీటికి విలువ చేయకండి బ్రదర్. నమ్మకంగా పోరాడండి. ఈరోజు మన మీద మన ఫ్యామిలీలు బతుకున్నాయి. ఊరకనే ఏదో వచ్చి సీనియర్ దగ్గర 4 కబుర్లు చెప్పేసి టైం పాస్ చేస్తే పోయేది ఎవరు? మీరే. మన జీవితాన్ని మనమే, ఈరోజు మన ఫ్యామిలీ, మన ఆర్థిక సమస్యలు అన్నింటికి కారణం మీరే బ్రదర్, ఇంకెవరు కాదు. ఎందుకంటే ప్రొఫెషనల్ గైడెన్స్ మీకు లేక, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మీకు లేక, ఒక ఆలోచన మీకు లేక, మీకు నిజమైన ఆలోచన ఏంటి, నిజమైన ఇన్కమ్ ఏంటి, ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి,
ఎలా మార్కెట్ మిత్రులకి అద్భుతమైన అంటే ఎలాంటి వెంచర్లు ఇవ్వాలి, కస్టమర్ ఏ వెంచర్ కోరుకుంటాడు, కస్టమర్ ఏ ప్రోడక్ట్ కొంటాడు అనేది విపులంగా మాకు తెలుసు. కాబట్టి ఎందుకు అంటే సెలెక్టెడ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఎందుకు అలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాము అంటే నేను ఒక మీలాంటి సాధారణ ఏజెంట్ కాబట్టి నేను నిజంగా ఫీల్ అయ్యి నేను నిజంగా ఈ ప్రోడక్ట్ నేను అమ్మగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు ఆ ప్రోడక్ట్ నేను మీకు మార్కెట్లోకి లాంచ్ చేస్తాం కదా. 100% ప్రోడక్ట్ లో దమ్ముంటది. మీరు ఎన్ని ఆర్గనైజేషన్ చేయండి, ఎన్నిటిలో చూడండి, ఈ ఆర్కాని ఒక్కసారి టచ్ చేసుకుంటుండండి బ్రదర్. అన్నీ వచ్చేసమే ప్రీవియస్ లో చెప్పాలి. ఈ చిన్న స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా నిజాలు ఎప్పుడు అబద్ధాలు అవ్వు బ్రదర్. మేము ప్రీవియస్ చేసే 18 సంవత్సరాల క్రితం మేము ఏ వెంచర్ చేసినా మా సీనియర్స్ ఇలా చూపించేవారు వెంచర్ని ఇలాగే. ఎందుకంటే ఆయనకు కూడా ఎంతవరకు ఉందని తెలియదు కాబట్టి. సో తర్వాత మేము ఒక పెద్ద ప్లాన్ పెట్టేవారు మా దగ్గర. ఆ ప్లాన్ లోని అన్ని ప్లాట్లే. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే నీట్గా రావాలి, చక్కగా రావాలి, హ్యాపీగా సీనియర్ దగ్గర కనబడాలి మనం. అప్పుడు పరిస్థితుల్లో ఒక 2 జగలు ఉండేవారు. అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటో తెలుసా సార్? అంటే ఇంటిలో గాని ఊరిలో గాని ఈడు పనికిరాడరా అని సర్టిఫై చేసిన రియల్ ఎస్టేట్. అద్భుతమైన డబ్బు సంపాదించే కూర్చోండి, మీతో ఫోటోలు తీయడానికి వస్తారు ఈ పబ్లిక్. నమ్మకండి బ్రదర్, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ ఫ్యామిలీని మీరు నమ్మండి. మీ ఫ్యామిలీని రోల్ మోడల్ చూపించాలంటే ఒక్కొక్క వీధికే దట్ ఇస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. ఇంకే ప్రోడక్ట్ లేదు బ్రదర్. ఒక ఎన్ఆర్ఐ ఎంత సంపాదించగలరు మీకు తెలుసా? ఒక ఎన్ఆర్ఐ రైట్ గా చెప్పండి ఎవరైనా. ఒక ఎన్ఆర్ఐ ఎన్ని లక్షలు సంపాదించగలరు? నెలకి ఎన్ని లక్షలు సంపాదించాలి? ఎవరైనా చెప్పండి. ఎంత సంపాదిస్తారు బ్రదర్? 2 లక్షలు సంపాదిస్తాడు బ్రదర్. ఫ్యాన్ కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఒక జూనియర్ అమ్మిన, ఒక ఫ్లాట్ అమ్మిన నీ చేతిలో 2 లక్షలు ఉంటుంది బ్రదర్. దీనికోసం ఊరు వదిలేసి పిల్లలు వదిలేసి ఎక్కడ పోయి ఎందుకు బ్రదర్ ఈ లైఫ్? మనకి అద్భుతమైన వెతికి ఎక్కడ ఉంది? మిమ్మల్ని మీరు తయారు చేసే అద్భుతమైన ప్రొడక్ట్ నా దగ్గర ఉంది. ఒక సేల్ కి ఇక్కడ మీరు సీఎండిని కలాలంటే అది సాధ్యమైన విషయం, సాధ్యం అవ్వని విషయం అది. కానీ ఇక్కడ సీఎం కలాలంటే సీఎం మీ డోర్ నాకు వచ్చే విషయం. ఎంత తేడా ఉంది? ఎనీ టైం ఇందాక రమ్మ చెప్పింది, ఏం చెప్పింది? అర్ధరాత్రి మీ ఏ సమస్య ఉన్నా నాకు ఒక్క కాల్ చేస్తున్నారు, మీ సమస్యను పట్టపంచలేకపోతుంది, ఆశ్చర్యమే పటాపంచలేకపోతుంది. ఒక్క ఆర్కాల్లోని మాత్రమే సాధ్యం బ్రదర్ ఇది. మీకు సమస్య సీనియర్ స్పందించడం. ఇక్కడ వ్యవస్థ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆ విషయం మీద మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీకు సంబంధించిన ప్రతి విషయంలోని కంపెనీ ఉంటుంది. అందుకని మనకి యాక్చువల్ గా ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి ఫ్లైట్ మిస్ అవడం వల్ల నా మిత్రుడు చంద్రశేఖర్ చౌదరి గారు ప్రజెంట్ రాలేకపోయారు. సో ఆయన వాయిస్ ద్వారా మేము ఇప్పుడు ఒక అద్భుతమైన వెంచర్, అసలు వెంచర్ ఒక మనం రోల్ మోడల్ గా తయారవ్వాలన్నా, మరి డబ్బులు సంపాదించాలన్నా దేంట్లో దమ్ము ఉండాలి బ్రదర్? ఎగ్జాక్ట్లీ ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలి. ప్రొడక్ట్ లో దమ్ముంటే మనకు మనమే రాజులం, రారాజులం. ప్రొడక్ట్ లో దమ్ము లేని ప్రొడక్ట్ పోతే సీనియర్ చెప్పిన మేము మా సూర్యనారాయణ అప్పుడు మేము చేసేటప్పుడు సూర్యనారాయణ నాకు 100 రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది వ్యాపారం. మళ్ళీ ఏ సౌకర్యం చూసుకోవాలి నేను. సో బ్రదర్ అద్భుతమైన ప్రొడక్ట్స్ నేను 225లో ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నా. శీలానగర్ నడిపట్టులో 300 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ కంపెనీ చేయబడుతుంది. 300 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ శీలానగర్ ఇక్కడికి కరెక్ట్ గా 10 కిలోమీటర్ల దూరంలో. గుడాతో మేము జనవరి పండగ అయిన తర్వాతే రిలీజ్ చేయబోతున్నాం. మీ భవిష్యత్, మీ జీవితాలు మొత్తం సార్థకత అవ్వాలి అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ చాలు బ్రదర్. మీరు నిజంగా సంపాదించాలనే ఆలోచన ఉంటే ఎక్కడికో వెళ్ళక్కర్లా,
మీరు లాంచ్ అయిపోయే ప్రోడక్ట్ మీరు లాంచ్ చేస్తే, మీరు ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పడితే కస్టమర్ చుట్టూ మీరు తిరగడం కాదు బ్రదర్, కస్టమర్ మీ చుట్టూ తిరుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ ఆర్కా. ఆర్కా లాంటి డబ్బుల ప్రోడక్ట్ ఉంది. ఆర్కా చిన్న ఆర్గనైజేషన్ కాదు. అలాగే మీకు మరొక అద్భుతమైన ప్రాజెక్ట్, పెందుర్తిలో 11 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. విజయనగరంలో 16 ఎకరాల ఎల్పీ లేఅవుట్ ని రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ జనవరిలో జరిగే ప్రక్రియలు. అలాగే మనం మరొక కొత్త వలసకి 8 కిలోమీటర్ల దూరంలో 130 ఎకరాల అద్భుతమైన ఫామ్ ల్యాండ్ కూడా 25లో రిలీజ్ చేయబోతున్నాం. అంటే మన ఆర్కా ఇన్ఫ్రా డెవలపర్స్ కి 5 సంవత్సరాల వరకు కూడా ల్యాండ్ బ్యాంక్ ఈ రోజే రిజర్వ్ చేసుకుని ఉన్నాం. మనం ఎక్కడికి తిరగట్లేదు. మీ టైం స్పెండ్ చేయండి. ఊరికనే గాలి తిరిగిలో అన్ని తిరగండి. ఒకే దగ్గర ఎక్కడైనా ఫ్లాటే అమ్మాలి, అంతేనా? ఎక్కడైనా ఫ్లాటే అమ్మాలి. ఫ్లాట్ అమ్మితేనే రిలేషన్, ఇంకేం ఉండదు. మన ఆర్కా అనేది డిఫరెంట్ బ్రదర్, 100%. ఆర్కా అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్. మీ ప్రతి మంచి చెడులో సంస్థ ఉంటుంది. అలాగే మీ మంచి చెడులో ఎప్పుడు కూడా సంస్థ చేదోడుగా అదోడుగా ఉంటుంది. డబ్బులు సంపాదించాలని తపనుంటే మీరు మా బ్రాంచ్లు టచ్ చేయండి బ్రదర్. టైం వేస్ట్ అయితే వద్దు. మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తా.